పక్కవారితో మాట్లాడటానికి, పనికిమాల చోదు మాట్లాడటానికి గోడ అందకపోయినా 4 ఇటుకలు తీసుకొని దెమ్మేసుకొని మరీ మాట్లాడేతో పనికిమాల చెత్త అంతా. కానీ పరమ తండ్రితో మాట్లాడటానికి మాత్రం అత్తమాను గడియారం వంకే చూస్తూ నేనే, గంట సేపే, గంట 10 నిమిషాలే, నేనే, నువ్వే. ఏమండి, ఎంత అలిసిపోయినట్లుగా, ఎంతో టైం అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటావు. అలాగే ఎప్పుడు ఉండకూడదు ప్రియులారా. ప్రార్థన ప్రభు పాదాలకు బంధం లాంటిదట. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని దిగింది. మోషే ప్రార్థన చేయగా సముద్రం పాయలైపోయింది. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యచంద్రులు ఆగిపోయారు. ప్రియులారా, అగ్ని దేవుడు చేసిన సృష్టి, సూర్యచంద్రులు దేవుడు చేసిన సృష్టి, సముద్రం దేవుడు చేసిన సృష్టి. మహాభక్తులు ప్రార్థన చేస్తే సృష్టి మాత్రమే ఆగింది. ఎరుకోలో గుడ్డుడు ప్రార్థన చేస్తే సృష్టికర్త ఆగిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. యేసయ్య ఒక్క అడుగు కూడా ఎదరికే లేకుండా ఆగిపోగలిగాడు. అలాగ ఆపేసేటువంటి ప్రార్థన అనే ఈటే మన దగ్గర ఉండాలి. ఈ ఈటె కానీ కత్తి కానీ లేకుండా, అవి తయారు చేసేటువంటి కమ్మరవాడు లేకుండా ఆ ఫిలిష్తీయులు చేశారు అంటే అక్కడ ఆగిపడింది. ఈటెకు కత్తికి పదును పెట్టే కమ్మరవాడు ఎవరంటే దైవజనుడు. పదును పెట్టేవాడు దైవజనుడు. ప్రార్థనలో నిన్ను పురుగలుపుతూ ఆల్ నైట్ ప్రార్థనలు పెట్టి మీకోసమే ఉపవాసం ఉండి ప్రార్థన నేర్పిస్తూ మోకాళ్ళ శక్తితో దేవుని దగ్గర పొందుకోవాలని మిమ్మల్ని పురుగెలిపేవాడు ఎవరంటే దైవజనుడే. కొన్ని సంఘాలలో దైవజనుడు లేకుండా దుష్టుడు దూరపరుస్తూ ఉన్నాడు. సంఘాలు చెదిరిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా మన దగ్గర ఈటనే ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యం అనే కత్తి మన దగ్గర ఉండాలి. యుద్ధము చేయటానికి